మేనమామ పవన్ కళ్యాణ్ అంటే సాయి దుర్గ తేజ్కి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సందర్భంతో సంబంధం లేదు. పవన్ గురించి ఎప్పటికప్పుడు గొప్పగా చెబుతూనే ఉంటాడు తేజ్. లేటెస్ట్గా పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. అందులో మెగా మేనల్లుడు ఏం రాశాడో తెలుసా? హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్లైన సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్నాడు సాయి దుర్గ తేజ్. ఆ తర్వాత తన మేనమామ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశాడు. మావయ్య పక్కనున్నంతసేపు సాయి తేజ్ కళ్లలో ఆనందం చూస్తే చాలు. తనకి పవన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దుర్గమ్మ దర్శనం అనంతరం దుర్గతేజ్ పవన్ నుంచి ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ ప్రపంచంలో నన్ను నడిపించే గురువు, నా మామ, నా సేనాని, నా వెలుగు అంటూ పోస్ట్ పెట్టాడు తేజ్. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన క్షణాల్లో తెగ వైరల్ అయ్యాయి. జనసేన పార్టీ కూడా ఈ పిక్ షేర్ చేసి ఈ మీట్కి సంబంధించిన సందర్భాన్ని షేర్ చేశారు. వెండి తెరపై అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మేనమామ ఆశీస్సులు తీసుకున్న మేనల్లుడు, యువ కథానాయకుడు శ్రీ సాయి దుర్గ తేజ్కి ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుభాభినందనలు తెలియజేశారు అంటూ రాసుకొచ్చారు. మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు. అందరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. కానీ పవన్తో సాయి దుర్గ తేజ్ బాండింగ్ వేరు. ఈ విషయం చాలా సందర్భాల్లో వెల్లడైంది కూడా. మేనమామపై తనకున్న ప్రేమని ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూనే ఉన్నాడు మెగా మేనల్లుడు. గడిచిన ఎన్నికల్లో విజేతగా నిలిచిన మేనమామను ప్రేమతో పైకెత్తుకుని సందడి చేశాడు. అన్నయ్య ఆశీర్వాదం కోసం చిరంజీవి ఇంటికి పవన్ వచ్చినప్పుడు కూడా విజిల్స్ వేస్తూ తెగ సందడి చేశాడు. పవన్తో కలిసి బ్రో సినిమాలో నటించాడు సాయి దుర్గ తేజ్. ఈ సినిమాలోనూ తనకి జీవిత సత్యం బోధించేందుకు దిగివచ్చిన భగవంతుడిగా పవన్, భక్తుడిగా తేజ్ కనిపించారు. స్కూల్ డేస్లో ఓ టోర్నమెంట్లో ఓడిపోయినప్పుడు ఇక ఆడను అని టెన్నిస్ రాకెట్ పక్కన పడేశాను. నీ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు. ఆటలో గెలిపోవటములు సహజం. గెలిచే వరకు ప్రయత్నించాలి అని చెప్పి మరో టోర్నమెంట్కి పంపించారు. ఆ టోర్నీలో విజేతగా నిలిచాను. అప్పుడు మావయ్య నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టారు. ఆ స్ఫూర్తి అలా కొనసాగుతోందని చిన్నప్పటి సంగతులు కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు తేజ్. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నాడు. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో SDT18 వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అక్టోబర్ 15న తేజ్ బర్త్డే సందర్భంగా బయటకొచ్చింది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.